మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హోంమంత్రి అనిత నియోజకవర్గం అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల అండతో పచ్చముఠా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. టీడీపీ నేతల వ్యవహారం దొరికిన కాడుకు దోచే, జేబులు నింపే అన్న చందంగా మారిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా గ్రావెల్ను తవ్వుకుపోతున్నారు. కొండలను కొల్లగొడుతున్న పచ్చ గద్దలు. సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలోనే గ్రావెల్ దందా. నక్కపల్లిలో గుంట నక్కల్లా మాటేస్తున్న మాఫియా. గ్రావెల్ తవ్వుకుపోతుంటే మైనింగ్ అధికారులకు పట్టదా? హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో గ్రావెల్ గద్దల దందా అంతా ఇంతా కాదు. నక్కపల్లిలో అక్రమంగా గ్రావెల్ తవ్వేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా, అడిగేవారు ఎవరూ లేరని చెప్పి రాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారు. రోజుకు 300 ట్రిప్పులు పైగానే గ్రావెల్ను తోలుకుపోతున్నారు. పైకి నిర్వాసితుల కోసం ఈ గ్రావెల్ తరలిస్తున్నామని చెబుతున్నప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కంపెనీలకు అమ్ముకుంటున్నారు. నక్కపల్లిలో ప్రభుత్వం కేటాయించిన పునరావాస కాలనీలలో ఇళ్ల పునాదుల్లోకి నిర్వాసితులు ఎవరైనా మట్టిని తోలుకుంటే మాత్రం అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారు. ముక్కు పిండి మరీ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. కానీ కూటమి నాయకులు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వుకుపోతుంటే మైనింగ్ అధికారులు కనీసం కన్నెత్తైనా చూడటం లేదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రైవేటు వ్యక్తుల నుంచి 160 ఎకరాల భూమిని ఏపీఐఐసి కొనుగోలు చేసింది. ఇక్కడ కొంత భూమిలో లేఅవుట్లను ఏర్పాటు చేశారు. మిగిలిన భూములు ఏపీఐఐసి ఆధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో అపారమైన గ్రావెల్ ఉంది. కొంతమంది అక్రమార్కులు, కూటమి నాయకులు ఈ భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. హోంమంత్రి అనిత అండదండలతోనే కూటమి నాయకులు ధైర్యంగా ప్రకృతి సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున అధికారులు వెళ్లి అడిగితే తాము హోంమంత్రి మనుషులమని బెదిరిస్తున్నారు. ఇటు యలమంచిలి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. సీఎం చంద్రబాబు పర్యటనను సాకుగా చూపి కూటమి నాయకులు గ్రావెల్ తరలించేశారు. చంద్రబాబు హెలిప్యాడ్ నిర్మాణానికి గ్రావెల్ అవసరమని చెప్పి ఇష్టానుసారం దోచుకుంటున్నారు. యలమంచిలి నియోజకవర్గం వెంకటపాలెం, జెడ్ చింతువ, ఎం చింతువ, గజిరెడ్డిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ గ్రావెల్ దందా జరుగుతోంది. గ్రావెల్ అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులను ప్రజలు నిలదీశారు. అయితే కూటమి నాయకుల ఒత్తిడితో పనిచేసే అధికారులు మాత్రం ఎవరైనా లారీలను అడ్డుకుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. రెవెన్యూ పరిధిలో ఈరోజు యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం 500 మీటర్ల దూరంలో ఎటువంటి గ్రావెల్ తవ్వకాలు కానీ, భవన నిర్మాణాలు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పేసి సిఆర్జెడ్ కోస్టల్ జోన్ రెగ్యులేటరీ అథారిటీ చెప్తా ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అండ చూసుకొని ఇక్కడ కాంట్రాక్టులు యథేచ్ఛగా ఏదైతే లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం, వెంకయ్యపాలెం, కొండలదేవునిపాలెం గ్రామాలకి జీవనాధారంగా ఉన్నటువంటి కొండల్ని గ్రావులు అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు చెప్పింది మేము భూములు మాత్రమే తీసుకున్నాం, మీకు ఎటువంటి అన్యాయం చేయమని చెప్పారు. ఇవాళ కొండలన్నీ కూడా మొత్తం యథేచ్ఛగా రాత్రి పగలు అనకుండా వందలాది వాహనాలు పెట్టి ఈరోజు గ్రావెల్ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు భయం, భీతి లేకుండా దోచుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం తీసుకొస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.